హాయ్ ఎవ్రీవన్, చాలా మందికి డౌట్ ఉంటుంది క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ప్రాపర్టీస్ గురించి అండ్ వాటికి మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ గురించి అండ్ ఆ ట్యాక్స్ అమౌంట్ని మనం సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ గురించి. సో లేట్ ఎందుకు, వెంటనే వాళ్ళ వీడియోలో అవన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్రాపర్టీ కోడ్, యువర్ రియల్ ఎస్టేట్ డెసిషన్ సింప్లిఫైడ్. ఫస్ట్లీ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ప్రాపర్టీస్. ప్రాపర్టీ అనేది ఒక క్యాపిటల్ ఎసెట్. ప్రాపర్టీతో పాటు మల్టిపుల్ ఎసెట్స్ ఉంటాయి లైక్ గోల్డ్, షేర్స్, జ్యువెలరీ, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా. బట్ ఈ వీడియోలో మనం క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రాపర్టీని సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ గెయిన్ ఆన్ ప్రాపర్టీ అని అంటాం. క్యాపిటల్ గెయిన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఇంకోటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మన ప్రాపర్టీని మనం 24 months లేదా లెస్ దాన్ 24 monthsలో సేల్ చేస్తే వచ్చే గెయిన్ ఏదైతే ఉంటుందో అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే అదే ప్రాపర్టీని మోర్ దాన్ 24 months అంటే 2 years తర్వాత సేల్ చేస్తే వచ్చే గెయిన్ ఏదైతే ఉంటుందో అదే మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. సో ఈ రెండు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వచ్చేసి ఐటీ స్లాబ్ రేట్ ప్రకారం ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వచ్చేసి 20.8% ఉంటుంది. అందులోనే మన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఆఫ్ 4% కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సేషన్ బెనిఫిట్స్. ఇండెక్సేషన్ అంటే మనం సో అండ్ సో ఇయర్లో కొన్న ప్రాపర్టీ ఈ ఇయర్లో ఎంత వాల్యూ చేస్తుంది అని చెప్పేదాన్ని మనం ఇండెక్సేషన్ అని అంటాం. ఈ ఇండెక్సేషన్ మన వాల్యూ ఆఫ్ పర్చేస్ రేట్ని పెంచి మన గెయిన్స్ని తగ్గిస్తుంది. సో దట్ మనకి ట్యాక్స్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అప్లికబుల్ అవ్వవు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మన ఇన్కమ్ అనేది బేస్ చేసుకొని మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మన ఇన్కమ్తో సంబంధం ఉండదు. సో ఇప్పుడు మన వీడియోలో ట్యాక్స్ని షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గోపి అనే అతను ఒక ప్రాపర్టీని 2016-17లో ఒక 1 crore కొన్నాడు అండ్ దాని రిపేరింగ్కి అతనికి 2 lakhs అయింది. 2017-18లో అదే ప్రాపర్టీని గోపి రాహుల్ అనే అతనికి 1.4 crore అమ్మేశాడు. తనకి అమ్మడానికి అయిన ఖర్చు 2.5 lakhs అయింది. ఇప్పుడు మనం ట్యాక్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్వల్స్ టు సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ రిపేర్ మైనస్ మార్కెటింగ్ కాస్ట్. అంటే ఎంతకు అమ్ముతున్నాడో ఆ అమౌంట్ మైనస్ ఆ ప్రాపర్టీ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ మైనస్ రిపేరింగ్ కాస్ట్ మైనస్ ఆ ప్రాపర్టీ అమ్మడానికి అయిన ఖర్చు. అంటే 1.4 crore మైనస్ 1 crore మైనస్ 2 lakhs మైనస్ 2.5 lakhs. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ప్రైస్ 35.5 lakhs. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వచ్చేసి 35.5 lakhsకి 30% ఉంటుంది. దాంట్లో మన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఆఫ్ 4% యాడ్ చేస్తే మనకి 31.2% వస్తుంది. సో ఇప్పుడు 31.2% ఇంటూ 35.5 lakhs చేస్తే మన ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ వచ్చేసి 11,07,600 రూపీస్. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసేద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఇయర్ ఆఫ్ సేల్ వచ్చేసి 2023-24 అనుకుందాం అండ్ దాని రిపేరింగ్ ప్రైస్ వచ్చి 2 lakhs అనుకుందాం అండ్ రిపేర్ చేసిన ఇయర్ వచ్చేసి 2017-18 అనుకుందాం అండ్ సేల్ కాస్ట్ 2 crore అండ్ మార్కెటింగ్ ప్రైస్ వచ్చి 3 lakhs అనుకుందాం. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్వల్స్ టు సేల్ కన్సిడరేషన్ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ రిపేర్ మైనస్ మార్కెటింగ్ ప్రైస్. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటున్నాం కాబట్టి మనకి ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్లీ మనం ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కుందాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈక్వల్స్ టు యాక్చువల్ పర్చేస్ కాస్ట్ ఇంటూ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ సేల్ ఇయర్ డివైడెడ్ బై కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ పర్చేస్ ఇయర్. ఇక్కడ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ సేల్ ఇయర్ అంటే 2023-24కి మనకి 348 ఉంది అండ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ పర్చేస్ ఇయర్ 2016-17కి మనకి 264 ఉంది. అంటే 1 crore ఇంటూ 348 డివైడెడ్ బై 264 చేస్తే మనకు వచ్చింది 1,31,81,818 రూపీస్. సేమ్ అలానే మన ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ రిపేర్ చూసేద్దాము. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ రిపేర్ ఈక్వల్స్ టు యాక్చువల్ రిపేర్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ సేల్ ఇయర్ డివైడెడ్ బై కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ రిపేర్ ఇయర్. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ సేల్ ఇయర్ వచ్చేసి 348 ఉంది అండ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ రిపేర్ ఇయర్ వచ్చేసి 272 ఉంది.
ఎందుకంటే మన రిపేర్ ఇయర్ వచ్చేసి 2017-18 అనుకున్నాం కాబట్టి ఈ టేబుల్ ప్రకారం చూసుకుంటే 272 ఉంది. అంటే 2 lakhs into 348 డివైడెడ్ బై 272 చేస్తే మనకు వచ్చింది 2,56,617 రూపీస్. ఇప్పుడు మనకి ఇండెక్స్డ్ రిపేర్ అండ్ పర్చేస్ కాస్ట్ తెలిసాయి కాబట్టి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అదే ఇక్కడ అప్లై చేసేద్దాం. సో దట్ ఈక్వల్స్ టు 2 crore minus 1,31,81,818 minus 2,56,617 minus 3 lakhs. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 2,61,565. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ వాల్యూ అనేది 20.8% ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఇంటూ మనం ఈ ట్యాక్స్ పర్సంటేజ్తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ట్యాక్స్ వాల్యూ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 13,02,405 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో అకార్డింగ్ టు సెక్షన్ 54 కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటో చూసేద్దాం. మన ప్రాపర్టీని సేల్ చేసే 1 year ముందు లేదా 2 years తర్వాత ఇంకో ప్రాపర్టీ తీసుకుంటే అప్పుడు మనం ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే 3 years వరకు టైం ఉంటుంది అండ్ ఆ హౌస్ ఖచ్చితంగా ఇండియాలోనే ఉండాలి. అండ్ మ్యాక్సిమం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అమౌంట్ 2 CR వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది లైఫ్లో ఓన్లీ 1 time మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేస్తే అసలు మనకి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఉండదు. అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అమౌంట్ని మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ స్కీమ్లో డిపాజిట్ చేసుకుంటే కూడా మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది అవుతుంది. అండ్ ఈ ఆప్షన్ అన్ని బ్యాంక్స్లోనూ అవైలబుల్ ఉంటుంది. సో ఇలా కొన్ని మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ఆర్ఎస్కి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ట్యాక్స్ పర్సంటేజ్ అనేది మన ఎన్ఆర్ఎస్కి కూడా సేమ్ ఉంటుంది. అంటే లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వచ్చేసి ఐటీ స్లాబ్ రేట్ ప్రకారం అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వచ్చేసి 20.8% ఉంటుంది. బట్ ఇక్కడ మన బయర్ అనే వాళ్ళు ఫస్ట్ పే చేసే అమౌంట్లో నుంచి 20% డిడక్ట్ చేసుకొని వాళ్ళ ట్యాన్ నెంబర్తో మన సెల్లర్ యొక్క పాన్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వితిన్ 7 daysలో డిపాజిట్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్లో బయర్కి ఖచ్చితంగా ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అంటే ట్యాన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ వాళ్ళు క్వార్టర్లీ టీడీఎస్ స్టేట్మెంట్ అనేది ఫామ్ 24Q ద్వారా అథారిటీస్కి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మన సెల్లర్ అంటే ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫామ్ 13 ద్వారా అప్లికేషన్ని ఫైల్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ కోసం. సో దట్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. దానివల్ల సెల్లర్కి ట్యాక్స్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఇక్కడ మన ఎన్ఆర్ఐ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ని క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి డాక్యుమెంటేషన్ కానీ ఇంకెలాంటి క్వైరీస్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అవర్ చార్టర్డ్ అకౌంటెంట్ విల్ కాంటాక్ట్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.